మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పూజ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు పెద్దలు బాబు జగజ్జీవనరావు గారి యొక్క జయంతి ఉత్సవాన్ని మా ధర్మపురి దళిత మిత్రులు, నా కుటుంబ సభ్యులు వారి ఆధ్వర్యంలో మా పెద్దలు మా అందరికి ఎవరు కూడా మొదటి నుంచి ధైర్యాన్ని ఇచ్చే మా రాజమల్లన్న, అదేవిధంగా మా దళిత కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పేద వర్గానికి, అట్టడు వర్గానికి అండగా ఉన్నటువంటి మహోన్నతమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకవైపు అయితే, రెండో వైపు భారత మాజీ ఉప ప్రధాని, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రిగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు, బీహార్ రాష్ట్రం నుంచి మారుమూల ప్రాంతం అట్టడు వర్గం నుంచి వచ్చినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఏదైతే విప్పుగా, ఎమ్మెల్యేగా ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు మా దళిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించుకుంటూ, ఈ దేశంలో బాబు జగజ్జీవన్ రావు గారు చేసినటువంటి అట్టడు వర్గానికి సంబంధించినటువంటి నిరుపేద వర్గానికి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఒకవైపు నుంచి ఆదుకుంటే, రెండో వైపు నుంచి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క చూపెట్టినటువంటి బాటలో బాబు జగజ్జీవన్ రావు వెళ్ళుకుంటూ మరి పేదవాళ్ళకు అండగా ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు. మరి వారు చేసినటువంటి సేవలు కానీ, వారు డిప్యూటీ ఉప ప్రధానిగా భారతదేశానికి, రైల్వే శాఖ మంత్రిగా, కార్మిక మంత్రిగా, పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో రిజర్వేషన్ అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా దళిత వర్గాలకు అందే విధంగా మరి ప్రత్యేక చొరవ చూపినటువంటి మహోన్నతమైన నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారు అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ, మరి ఈరోజు ఘనంగా వారి జన్మదిన వేడుకల లోపల మేమందరం దళిత వర్గాలకు సంబంధించిన అందరం కూడా పెద్ద ఎత్తున వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, వారు చేసినటువంటి బాట లోపల ఈరోజు ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే బాబు జగజ్జీవన్ రావు గారి కుమార్తె మీరా కుమారి గారు వారు స్పీకర్గా ఉండి, ఆ స్పీకర్ లోక్సభ లోపల ఆ బిల్లు వచ్చినప్పుడు ఏదైతే ఆ బిల్లు పెట్టేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా లెక్క చేయకుండా కూడా మన బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క బిడ్డ మీరా కుమారి గారు, ఒక అమ్మగారు స్పీకర్గా ఉండి మనకు తెలంగాణ రాజ్యాంగాన్ని వచ్చే విధంగా స్పీకర్గా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. అంత మహోన్నతమైనటువంటి వారసురాలు ఈ రాష్ట్రంలో. మరి అదేవిధంగా మన ప్రాంత ప్రజానికానికి అండగా ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు మీరా కుమారి గారు, మరి వారి తండ్రి బాబు జగన్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా వారికి ఘనంగా జన్మదిన వారికి నివాళులు అర్పించుకుంటూ, మరి వారి యొక్క బాటలోనే మా యావత్తు తెలంగాణ ప్రజానికం, అదే భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, అట్టడు వర్గ వాళ్ళు, దళిత వర్గాల అన్ని వర్గాల ప్రజలు కూడా వారు చూపెట్టిన దిశ, వారు చూపెట్టిన ఏదైతే ఆలోచన విధానానికి ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ముందుకెళ్తామనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం.